మాజీ ముఖ్యమంత్రి పదే పదే నెక్స్ట్ అధికారంలోకి రాబోయేది మేమే, మీ అంతు చూస్తామంటూ అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా మనం చాలాసార్లు చూసాం. ఏంటి ఆయన ధీమా ఉంది, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? నెక్స్ట్ 2029 టార్గెట్గా మీరు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు, ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? 175 సీట్లు వస్తాయని ప్రగల్భాలు బలికిన ఉత్తర కుమారుడు అండి ఎక్స్ సీఎం. ఆయన గురించి మనం మాట్లాడడం అనవసరం. నువ్వు ప్రజల్లోకి రావు, నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పరదాలు కట్టుకు తిరిగావు, పైన తిరుగుతుంటే కింద నీకు పోలీస్ ఫోర్స్ కావాలి, పైన హెలికాప్టర్లు వెళ్తుంటే నువ్వు అసెంబ్లీ జరిగితే 4000 మంది పోలీసుల్ని కాపలాగాయాలంటే నువ్వు ఎంత భయస్తుడువో నీకే అర్థం కావట్లేదు. ఈరోజు 525 మంది. దేశంలోనే పేరుగాంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూర్చుంటే బయట 520 మంది. నీకు అసలు పేరు ప్రఖ్యాతులు కాదు, నువ్వు చాలా కేసుల్లో దోషిగా ఉన్నావు, A1 A2 ప్లేస్లో ఉన్న వ్యక్తివి. నీకు 5000 మంది కాపలాగాయాలా నువ్వు అసెంబ్లీకి వస్తుంటే? రోడ్లు మూసేస్తావా? నీ రాచరికమైన నువ్వు ఇల్లు కట్టుకుంటే ఆ రోడ్డు మూసేస్తావా? అంటే నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాం. 175కు 175 అన్న ఏకైక వ్యక్తిని నేను ఇక్కడే చూసా, ఎక్కడ చూడలేను నేను. వస్తాయి అని చెప్పాడు, ప్రగల్భాలు పలికాడు, ఉత్తర కుమారుడు వాగ్దానాలు చేశాడు వీళ్ళందరూ పార్టీ నాయకులు. పోయింది. మళ్ళీ గవర్నమెంట్ పోయి నీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా వద్దురా బాబు అని చెప్పి పక్కన కూర్చోబెడితే, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఇస్తాను, నాకు చాక్లెట్ ఇవ్వలేదని ఏడ్చే చిన్నపిల్లోడి మనస్తత్వంలాగా బిహేవ్ చేస్తున్నాం. అది అయ్యన్న పాత్రుడి గారి రాజ్యాంగం కాదు, చంద్రబాబు గారి రాజ్యాంగం కాదు. అది భారత రాజ్యాంగం ప్రకారం 10% ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. నీకు లేదు 11 మంది. నువ్వే కదా ఆ రోజు నిండు సభలో బాబు గారిని అన్నావు, 18 కన్నా తక్కువ నేను తీసుకున్నాను అంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అన్నావు. మరి ఏమైపోయింది ఆ రోజు నీ విజ్ఞత? మాట్లాడేటప్పుడు తిరిగి నీకే కొట్టింది కదా వచ్చి. మాట్లాడేటప్పుడు మన నోరు మన కంట్రోల్లో ఉండాలిగా, అదుపు ఉండాలిగా. ఏది పడితే అది మాట్లాడడం నీ ఇష్టం అనుకున్నావా? నువ్వు నీ ఇష్టం. అదే పగటి కళ్ళల్లో ఉండమనండి, ఎవ్వరు వద్దని లేదు. ఆయన ఇష్టం, ఆయన జీవితం. అదే పగటి కళ్ళగా అనమనండి. కూటమి ప్రభుత్వం మంచి పాలన చేస్తుంది. మళ్ళీ 29లో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. ఇది మా నమ్మకం, మా నాయకుల మీద మాకు నమ్మకం. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఆయన జగన్ బెయిల్ మీదే ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది టీడీపీ. ఇప్పుడు ఏం జరగబోతుంది? జరగట్లేదు అనేది తప్పండి. ఈడీ దాని పని చేసుకుంటుందండి. కాకపోతే మీకు గవర్నమెంట్లో కేసులు అనేవి స్లోగా నడుస్తాయి ప్రతిదీ కూడా. ఇప్పుడు సీఎం చేశాడండి, మధుకోడాకి పడలేదా శిక్ష? లాలూ ప్రసాద్ యాదవ్కి పడలేదా? ఈయన ఏమన్నా పైనుంచి దిగొచ్చాడా? ఈయనకి పడుతుంది శిక్ష. ఈడీ ప్రాసెస్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది. మళ్ళీ కోర్టులు దానికి పర్మిషన్స్ ఇవ్వాలి. అంతా ఒక పద్ధతి ప్రకారం వెళ్తుందండి. దాన్ని మనం తొందర చేయలేం. ఇవాళ అయిపోవాలి రేపు అయిపోవాలంటే అవ్వమండి. ఏది అవ్వదు అసలు. సిస్టమ్ అలా ఉండదండి, ఏ కంట్రీలో ఉండదు. అది ఓన్లీ నియంత్రణలో ఉంటుంది. వాళ్ళు వెళ్ళి రేపు పొద్దు నుంచి లోపలేయండి అని. అలా చేయలేము మనం. మన ప్రజాస్వామ్యంలో ఉన్న పద్ధతి ప్రకారమే నడవాలి, పద్ధతి ప్రకారం వెళ్ళాలి. రేపొద్దున మేము జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాలకి మేము ఆన్సర్ చేయాలి కదా. వాడు చేసిన తప్పే మేము చేస్తే మాకు వాళ్ళకి తేడా ఏంటండి? ఇప్పుడు మేము ప్రజలకి దేవతల్లాగా కనపడ్డాం, వాళ్ళు రాక్షసుల్లాగా కనపడ్డారు. వాళ్ళ పని మేము చేస్తే మిమ్మల్ని రాక్షసుల్లాగా చూస్తారుగా. ఆ పని మేము చేయకూడదు కదా. మేము పద్ధతి ప్రకారం వెళ్ళాలి. మా పార్టీ అధినేత సీఎం గారు ఒక పద్ధతి ప్రకారం ఇలాగ వెళ్దామని డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ప్రకారం వెళ్ళాలి. కానీ మా కార్యకర్తల్లో కూడా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు కాబట్టి కొంత అన్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు. బాబు గారు అందుకే ప్రతిసారి చెప్తున్నారు కూడా, ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా తొందరపడమాకండి, ప్రతి జరుగుతుందని చెప్పడానికి కారణం అదే. ఈ 9 నెలల పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మీ నాయకుడు సర్వేల మీద సర్వేలు చేయించుకుంటూ ఉంటారు కదా. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు ఎలా ఉంది? ఈ సర్వేల్లో ఏమని ప్రజలు ఎలాంటి అభిప్రాయం వెలుగుచ్చారు? ఇప్పుడు మేము ఒక ఎమ్మెల్యే గురించో లేకపోతే ఒక దేని గురించి అయినా సర్వే చేస్తున్నారంటే అది ప్రజల నుంచి వచ్చిన సర్వేనే కదండి. మా బాబు గారికి ఏం జరుగుతుందనేది తెలుసు కదా. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు, గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారు, పథకాల గురించి ఏమనుకుంటున్నారు, మన పాలన ఎలా ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా మా సర్వేల్లో. సార్ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అది ప్రతి సర్వే అనేది రకరకాల సర్వేలు ఆయన దగ్గరకు వస్తుంటాయి కదా. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మా అధినేతకు తెలుసు, సీఎం గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. సో దాని గురించి ఎక్కడో పేపర్లలోనూ ఎక్కడో వాటికి ప్రాముఖ్యత లేని కొన్ని వెబ్సైట్లోనే వచ్చే న్యూస్ని మేము ప్రామాణికంగా తీసుకోలేము. సర్వేల రూపంలో ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది బాబు గారి దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.